dear bio buddies. So, are you all ready for tomorrow's exam? AP students ki exam already start అయింది కానీ TS students ki tomorrow they have the very first exam. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ బాగా ప్రిపేర్ అవుతారు. ఓకే, ఎగ్జామ్ కూడా ఏదో మంచిగా రాయడానికి ట్రై చేస్తారు కానీ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ రావు. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్? ఫర్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ, ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ 5 big mistakes which you must avoid during your board exams. Okay, so let's see what are those 5 big mistakes you should avoid. Number 1, Nana, do not engage in any kind of malpractices during exams. Exam appudu ఎట్లాంటి మాల్ ప్రాక్టీసింగ్ చేయకూడదు నాన్న. మీ మైండ్ నుంచి మీరు అది తీసేయండి. దట్ ఐ విల్ బి డిపెండెంట్ ఆన్ సమ్ కైండ్ ఆఫ్ చీటింగ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ కాపింగ్ ఇన్ ద ఎగ్జామ్. చాలా మంది స్టూడెంట్స్ ఇట్లా చిన్న చిన్న చిట్స్ లేకపోతే చాలా పెద్ద పెద్ద చిట్స్ కూడా పెట్టుకుంటారు సాక్స్ లో, డ్రెస్సెస్ లో, హెయిర్ లో. సో అవన్నీ చేయకూడదు నాన్న. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఆల్సో. ఓకే, సో అలా చేస్తే ఏమైతుంది, మీకు ఎగ్జామ్ లో డిబార్ చేసేస్తారు లేకపోతే మొత్తం రస్టికేట్ చేసేస్తారు ఎగ్జామినర్. అదర్వైజ్ కొన్నిసార్లు ఏమైతుందంటే ఆ పర్టికులర్ రూమ్ లో ఆ ఒక్క స్టూడెంట్ వల్ల ఆల్ ద స్టూడెంట్స్ కి కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేస్తారు. సో ఒకవేళ మీకు తెలుసు అంటే మై ఫ్రెండ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మాల్ ప్రాక్టీసింగ్, డోంట్ ఎంకరేజ్ యువర్ ఫ్రెండ్. చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి దట్ వీ నీడ్ టు అవాయిడ్ ఇట్ అని. ఓకే, నంబర్ 2, సో టైం మేనేజ్మెంట్. ఓకే, ఎగ్జామ్ లో టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఫస్ట్ ఎగ్జామ్ హాల్లో 15 minutes టైం ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి ఫర్ రీడింగ్ ద క్వశ్చన్స్ ప్రాపర్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్ ద క్వశ్చన్స్, ఓకే, ఎవ్రీ క్వశ్చన్ కి మీరు టైం బడ్జెటింగ్ అనేది చేసుకోండి. అంటే ఈ క్వశ్చన్ నేను 5 minutes రాస్తాను, ఈ పర్టికులర్ క్వశ్చన్ నేను 2 minutes రాస్తాను. సో దాట్ క్యాల్కులేషన్, ఓకే, ఎగ్జామ్ కి ముందు రోజు మీరు క్యాల్కులేషన్ చేసి మైండ్ లో రెడీగా పెట్టుకోండి. ఎలాగో బయాలజీ పేపర్ కి టైం మేనేజ్మెంట్ నేను ఇస్తాను మీకు. అంటే ఈ సెక్షన్ కి ఎంత టైం మనం తీసుకోవాలి అది ముందు నుంచి డిసైడ్ అయితే ఒక 5 minutes ఇటు అటు అయినా పర్లేదు. కానీ టైం మేనేజ్మెంట్, ప్రాపర్ టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎస్, ఎగ్జామ్ లో మీరు స్మార్ట్ వాచెస్ క్యారీ చేయకూడదు, ఇట్లాంటి నార్మల్ వాచెస్ వేర్ చేయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకు టైం అనేది తెలుసుకోవాలి. ఒకవేళ ఇది కూడా మీ ఎగ్జామ్ హాల్లో అలౌడ్ లేదంటే యూ కెన్ కీప్ ఇట్ అసైడ్. అండ్ ఎగ్జామ్ హాల్లో ఒక క్లాక్ ఉంటుంది, లేకపోతే ఇన్విజిలేటర్ ప్రతి ఒక్క ½ an hour కి మీకు టైం అనౌన్స్ చేస్తూనే ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఒకవేళ మీకు టైం ఉంటే చాయిస్ క్వశ్చన్స్ ఖచ్చితంగా తప్పకుండా అటెంప్ట్ చేయండి. ఎందుకంటే కొన్నిసారి ఏమైతే టెన్షన్ లో ఒక క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్ రాసేస్తారు స్టూడెంట్స్. ఓకే, సో అట్లీస్ట్ ద చాయిస్ ఆన్సర్ కరెక్ట్ ఉంటే యూ విల్ నాట్ లూజ్ మార్క్. టైం ఉంటేనే, ఒకవేళ వీలైతే టైం ఉంటే ఆల్సో అటెంప్ట్ ద చాయిస్, ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నమాట. రైట్, ఇంకొక బిగ్ మిస్టేక్ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే పేపర్ ప్రెజెంటేషన్ సరిగా చేయరు. ఎగ్జామ్ లో ప్రాపర్ పేపర్ ప్రెజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికోసం ఆల్రెడీ ఐ హావ్ డన్ దిస్ పేపర్ ప్రెజెంటేషన్ వీడియో అన్నమాట. సో ఈ పేపర్ ప్రెజెంటేషన్ స్కిల్స్ మీద ఒక వీడియో ఉంటుంది. ఐ నో టైమ్ ఇస్ వెరీ క్రూషియల్. ఎగ్జామ్ అప్పుడు మీకు టైం లేకున్నా కూడా మీరు 1.5x స్పీడ్ లో లేకపోతే 2x స్పీడ్ లో అయినా చూడండి. బట్ అట్లీస్ట్ సీ దిస్ వీడియో వన్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మార్జిన్స్ ఎట్లా డ్రా చేసుకోవాలి, మిస్టేక్ అయితే మనం ఎలా దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసుకోవాలి, టైం మేనేజ్మెంట్, ఆన్సర్స్ ని ఎలా ప్రాపర్ ప్రెజెంట్ చేయడం, అవన్నీ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఖచ్చితంగా చూడండి నాన్న. ఇంకొక మిస్టేక్, చాలా మంది స్టూడెంట్స్ లాస్ట్ వరకు రాస్తూనే ఉంటారు. ఓకే, ప్లీజ్ డోంట్ డూ దట్. మీరు సరిగా టైం మేనేజ్మెంట్ చేస్తే లాస్ట్ 10 minutes యూ హ్యావ్ టు కీప్ ఇట్ రెడీ ఫర్ రివైజింగ్ యువర్ పేపర్. లాస్ట్ లో మీ పేపర్ ని మీరు సరిగా రివైజ్ చేయండి. ఓకే, అంటే ఆల్ ద క్వశ్చన్ నంబర్స్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్, ప్రాపర్ క్వశ్చన్ నంబర్ కి కరెక్ట్ ఆన్సర్ మీరు రాసారా లేరా. ఓకే, అండ్ లాస్ట్ లో ఏదైనా ఇంపార్టెంట్ వర్డ్ ఉంటే దాన్ని అండర్లైన్ చేయడం, హైలైట్ చేసి ఇట్లా బాక్స్ పెట్టుకోవడం. ఓకే, సో మీ ఆన్సర్స్ ఏదైతే మీరు రాసారో లాస్ట్ లో ఒకసారి రివైజ్ చేయండి. ఎస్పెషల్లీ ఎంసీక్యూస్ క్వశ్చన్స్, 1 mark క్వశ్చన్స్. సో అవన్నీ క్వశ్చన్స్ ని మీరు సరిగా మంచిగా ఒకసారి రివైజ్ అనేది చేయండి. ఓకే, అండ్ లాస్ట్ టిప్, లాస్ట్ బిగ్ మిస్టేక్ విచ్ most of the students do is they don't take proper sleep one day before the exam. సో ఎగ్జామ్ కి ఒక రోజు ముందు సరిగా పడుకోండి అన్న. 6 to 7 hours స్లీప్ ఇస్ అ మస్ట్. లాస్ట్ మీరు మొత్తం నైట్ అవుట్ చేస్తే ఎగ్జామ్ హాల్లో పడుకుంటారు. సో దాట్ ఈస్ నాట్ ద వే టు అటెంప్ట్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్, రైట్? సో హెల్దీ ఫుడ్
try to have healthy food during this exam period. Okay, intlo mummy whatever she is cooking, mom made food, try to have that healthy food. జంక్ ఫుడ్ బయట ఫుడ్ ని అవాయిడ్ చేయండి, ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయండి, హెవీ మీల్స్ కూడా మీరు తీసుకోకూడదు, లైట్ గా తినండి. అండ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. డ్యూరింగ్ ప్రిపరేషన్ కూడా బాగా వాటర్ తాగండి. యూ హ్యావ్ టు బి ఎనర్జెటిక్, రైట్? అండ్ టేక్ ప్రాపర్ బ్రేక్స్ అండ్ ప్రాపర్ స్లీప్ డ్యూరింగ్ యువర్ breaks during your exam and sleep before your exam. So just avoid these mistakes and you will really score great in your exam. And one more thing, don't get stressed. Okay, don't be panic. Asal panic avadam avasaram ledu. We believe in you. The entire team of Vedantu believes in you, and you first believe in yourself. Okay, so అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ హాల్ కి లేట్ గా కూడా వెళ్ళకూడదు నాన్న. ఎగ్జామ్ సెంటర్ కి బీ ఆన్ టైమ్ అండ్ క్యారీ యువర్ హాల్ టికెట్. అండ్ ఏదైతే ఎగ్జామ్ ఎసెన్షియల్స్ అంటే ప్రాపర్ పెన్, పెన్సిల్, స్కేల్ ఆర్ యువర్ హాల్ టికెట్, ఎవ్రీథింగ్ చెక్ చేసి నైట్ రెడీ పెట్టుకోండి. ఆ మార్నింగ్ లో హడావుడిలో మీరు మర్చిపోతారు, అందుకే కీప్ ఇట్ రెడీ ఇన్ ద నైట్. అండ్ ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. రేపటి నుంచి తెలంగాణ స్టూడెంట్స్ కి దే హ్యావ్ దేర్ ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్. God bless you, good luck. And AP students ki already exam start aindi. Tomorrow they have the second paper. All the best for that. I really wish that you will follow these 5 mistakes to be avoided and do well in your exam. Bye bye, take care. And yes, don't forget to subscribe to the channel for more such upcoming videos. Bye bye.